అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో 7వ పాఠ్యాంశమైన కడప కోటిరెడ్డి గారి గురించి, రామసుబ్బమ్మ దంపతులను గురించి తెలుసుకుందాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉపవాచకంలో 7వ పాఠ్యాంశం 9వ తరగతిలో తెలుగులో అయిన కడప కోటిరెడ్డి గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, కడప కోటిరెడ్డి బాల్యం విద్యాభ్యాసం గురించి వ్రాయండి. కడప కోటిరెడ్డి గారు చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా నారాయణ చెరువు గ్రామంలో జన్మించినారు. 1886లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగమ్మ సిద్ధారెడ్డి. కోటిరెడ్డి గారి పూర్తి పేరు కోటిరెడ్డి గారి. ఆయనకు చిన్నతనం నుండి రామాయణ భారతాలంటే ఇష్టం. ఆయన బాల్యం పల్లెటూరులోనే గడిచింది. ఉన్నత చదువుల కోసం మద్రాసు వెళ్ళారు. BA పాస్ అయ్యారు. ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదివారు. బారిస్టర్ అయి తిరిగి వచ్చారు. ఇక్కడ బారిస్టర్ అనే పదం మీకు కొత్త ఉండొచ్చు, కానీ బారిస్టర్ అంటే లా, అర్థమవుతుందా? అప్పుడు లా చదవాలంటే మన ఇండియాలో లేదమ్మా, అప్పుడు ఖచ్చితంగా అంటే ఇంగ్లాండ్ వెళ్ళాలి. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్, రామసుబ్బమ్మ గారి సేవా తత్పరత గురించి రాయండి. ఇక్కడ రెండు ఉన్నాయి, గుర్తించినారా? ఒకటి కడప కోటిరెడ్డి గారి గురించి ఉంది, తర్వాత రామసుబ్బమ్మ దంపతులను గురించి కూడా ఉంది. ఇప్పుడు కడప కోటిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం మనం క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, రామసుబ్బమ్మ గారి సేవా తత్పరతను గురించి రాయండి. ఆమె తన భర్త కోటిరెడ్డి వద్ద ఎవరిక్కడ ఈవిడ రామసుబ్బమ్మ గారు అంటే కడప కోటిరెడ్డి గారి భార్య. కడప కోటిరెడ్డి అయిన ఆమె భార్య పేరు రామసుబ్బమ్మ. కోటిరెడ్డి గారి దగ్గర ఆంగ్లం నేర్చుకున్నారంట. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడేవంటే నాన్ స్టాప్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారంట. ఆమె భర్త ప్రోత్సాహంతో స్వరాజ్యం ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆమెకు స్వాతంత్రోద్యమంలో బలమైన అనుబంధం ఏర్పడింది. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. టంగుటూరి ధైర్యాన్ని చూశారు. 1938లో కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆ పదవికి రాజీనామా చేశారు. 1940లో మహిళా సంఘం స్థాపించారు. మహిళా కళాశాలల స్థాపనకు ఉద్యమించారు. ₹1,00,000 విరాళమిచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అరెస్ట్ అయ్యారు. అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. అనేక కఠిన కారాగార జైలు శిక్షలను అనుభవించారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నానమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.